ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ సర్కారు మీద హద్దులు దాటి మరీ తీవ్రమైన వ్యాఖ్యలు, తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆమె ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తర్వాత మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతూ ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి మా నియోజకవర్గం హద్దులు దాటారు, లేకపోతే ఈ నియోజకవర్గాన్ని దాటి కూడా వెళ్ళే వాళ్ళు కాదు అని. ఇక ఆమె ఏ స్థాయిలో ఈ విమర్శలకు కొనుక్కున్నారు, తీవ్రమైన వ్యాఖ్యలకు కొనుక్కున్నారు మనకు అర్థమవుతుంది. బహుశా షర్మిల గారు కావాలని రెచ్చగొడుతున్నారు అనే అంచనా కూడా వైసీపీలో ఉంది. కావాలని రెచ్చగొట్టి లేనిపోలి లొల్లి చేసి హడావిడి చేసి రచ్చ చేయాలి అని. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చాలా సంయమనంతో ఉంటూ వస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం షర్మిలను ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించడం వెనక చంద్రబాబు నాయుడు గారి క్యాంపే ప్రధాన భూమిక పోషించింది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, ఇటు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, కర్ణాటకలో ఉన్న డికే శివకుమార్ దగ్గర నుంచి, మధ్యలో కేవీపీ రామచంద్రరావు గారి దగ్గర నుంచి మొత్తం ఈ క్యాంపే షర్మిలను ప్రయోగించారు అని. ఆంధ్రప్రదేశ్లో నిధుల సమీకరణ అండ్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఇదంతా కూడా వీళ్ళే సమకూర్చే విధంగా ఒక ప్రణాళిక రెడీ అయిందన్నది వైకాపా నుంచి వచ్చే విమర్శలు, లేకుంటే వాళ్ళ అంచనా కూడా. అండ్ మరోవైపు షర్మిల గారికి సన్నిహిత రాజకీయ నాయకుడిగా ఉన్న కొండ రాఘవరెడ్డి గారు అయితే 100 కోట్లతో సెటిల్మెంట్ జరిగింది, అవసరమైతే ఏ విచారణ చేయించుకుంటారో చేయించుకోండి, నేను సిద్ధమే, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి కూడా ఆయన తీవ్రమైన కమెంట్స్ అయితే చేశారు. దీని మీద తర్వాత షర్మిల ఎక్కడ స్పందించలేదు. ఆయన కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పి నేను ఊహించలేదు అని చెప్పి ఏదో దాన్ని కొట్టి పక్కన పడేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఈ షర్మిల ఆంధ్రప్రదేశ్లో పర్యటించుకుంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసే క్రమంలో నిన్న వెళ్ళి రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళ భార్య గారు రేవంత్ రెడ్డి గారు, షర్మిల గారు ఒకే ఫ్రేమ్లా కనిపించారు. చాలాసేపే రేవంత్ రెడ్డి గారితో షర్మిల సమావేశమయ్యారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులు అయిన తర్వాత బాధ్యతలు తీసుకోకముందే వాళ్ళ కుమారుడి నిశ్చితార్థానికి, వివాహానికి ఇన్వైట్ చేయడం కోసం అయితే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, ఈ భేటీ ఎందుకు జరిగింది, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మళ్ళీ వెరీ సూన్ ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అంత ఆషామాషిగా ఏ భేటీనూ జరగదు. డెఫినెట్లీ మరింత రచ్చ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే విధంగా మార్గనిర్దేశనం ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అందుకే ఈ భేటీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం అంటున్నాను. ఇప్పుడు షర్మిల చేస్తున్నటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు, దాని గురించి ఏమీ వైకాపా పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత బురద చల్లాలి అన్న ఈ షర్మిలకు పాసిబుల్ కాదు. అటువైపు వాళ్ళు పట్టించుకొని ఏదో ఒక రచ్చ జరిగితేనే షర్మిల కమెంట్స్కి సెంటర్ పాయింట్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటప్పుడు మరింతగా వేడి పెంచే విధంగా, మరింతగా ఘాటు పెంచే విధంగా, మరింతగా రచ్చ పెరిగే విధంగా షర్మిల కామెంట్స్, షర్మిల వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయా? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈమె మరింతగా హద్దుమీరి విమర్శలు చేయబోతున్నారా, వ్యాఖ్యలు చేయబోతున్నారా? విమర్శ ఇబ్బంది లేదు, కానీ వ్యాఖ్యలు చేయబోతున్నారా అంటే అందుకే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి ఈ భేటీని. ఏ భేటీ ఆషామాషిగా జరగదు. ఈ భేటీ వెనుక ఒక కనిపించే రేవంత్ రెడ్డి షర్మిలనే ఉన్నారు అనుకుంటే పొరపాటు. కనిపించని శక్తులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి నిధుల సమీకరణ కూడా తెలంగాణ నుంచే జరుగుతుంది అనే ఒక అంచనా కూడా ఉంది. ఈ క్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు, టీపీసీసీ అధ్యక్షుడు ప్లస్ ముఖ్యమంత్రితో కలవడం వెనుక నిధుల సమీకరణ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో నిధుల సమీకరణ ఇచ్చి అక్కడ షర్మిలను మరిన్ని కార్యక్రమాలు పెట్టే విధంగా వీళ్ళ ఆర్థిక వనరులు సమకూర్చాలి అంటే డెఫినెట్లీ వీళ్ళ ప్రయోజనం నెరవేరాలి. అటు టీపీసీసీ అధ్యక్షుడి ఆలోచనైనా, కాంగ్రెస్ ఆలోచనైనా ఆంధ్రప్రదేశ్లో జగన్ దిగిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని. అలా కావాలంటే జగన్ను మరింత బదనాం చేసే విధంగా ఎంత దూకుడుగా ముందుకెళ్తే
అంత దూకుడుగా నిధుల సమీకరణ కూడా జరగవచ్చు, అంటే వాళ్ళ అంచనా ప్రకారం. సో ఏది ఏమైనా ఈ షర్మిల రేవంత్ రెడ్డిని కలవడం వెనక డెఫినెట్లీ ఊహించని అండ్ ఊహించిన వ్యూహాలే ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాట్ అన్న సంగతి మరింత కూలంకుషంగా మనం చర్చించుకుందాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ భేటీని మళ్ళీ మాట్లాడుకుందాం.